ప్రైజ్ ది లార్డ్. దేవుని సర్వోన్నత నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ. ఈ హోప్ పట్టుడే వాక్య సందేశాలు అనుదినము మనము దేవునికి మరింత సమీపముగా చేరి నిరీక్షణలో ముందుకు సాగాలనే ఉద్దేశము చేత లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ప్రార్థనాపూర్వకంగా వీటిని అందిస్తూ ఉన్నాం. నేటి దినాల్లో మనకి కొన్ని మాటలు తరచూ వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ సాఫ్ట్వేర్ రంగంలో లేదా ఇతర కార్యాల్లో పనిచేస్తున్న వారికి ఈ మాటలు అధికంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎబిలిటీస్, స్కిల్స్, పెర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా మన యొక్క సామర్థ్యం గురించి మనకు నేర్పిస్తున్న మాటలు. ఎందుకంటే సాంకేతికత లేదా టెక్నాలజీ అనేది అనుదినము అడ్వాన్స్ అవుతూ ఉండగా, పెరుగుతూ ఉండగా, ఏఐ లాంటి ఒక అత్యాధునిక విషయాలు వస్తూ ఉండగా మానవ సామర్థ్యం మీద మనకు ఒక రకమైన అనుమానం అనేది కలుగుతూ ఉంది. అయితే దేవుని వాక్యము మనకేం నేర్పిస్తుంది అంటే, మన సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యము మన వలన కలిగేది కాదుగా, కానీ దేవుడే మనకి ఆ సామర్థ్యం ఇచ్చేవానిగా ఉన్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఈ లేఖ రాస్తా తన యొక్క పరిచర్య అనుభవాలను గురించి మాట్లాడుతూ, ఏమైనా మేము చేయగలిగాము అంటే అదేదో మా సమర్థత వలన, మా సామర్థ్యం వలన కాదు, కేవలము ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించింది ప్రభువే అని చెబుతున్నాడు. ఒకవేళ పౌలు విషయాన్ని మనం చూసినట్లయితే పౌలు చాలా బలహీనుడిగా వాక్యంలో మనకి కనిపిస్తాడు. శారీరకంగా పౌలు అనే మాటకు చిన్నవాడు అనే అర్థం ఉంది. అంటే తన యొక్క ఎత్తు 4 అడుగుల కంటే తక్కువే ఉందని చరిత్ర చెబుతూ ఉంది. తనకు కంటి బలహీనత, అలాగే కూడా ఒక వైద్యుడు ఉండాల్సినంత బలహీనమైన స్థితిలో పౌలు ఉన్నాడు. కానీ పౌలు యొక్క అచీవ్మెంట్స్, విజయాలు చాలా ఘనంగా కనిపిస్తాయి. అందుకే ఆ విజయాలను గురించి మాట్లాడుతా, చేసినది నేను కాదు, అందుకు సమర్థుడని నేను ఎంచుకోవట్లేదు, కానీ సామర్థ్యాన్ని ఇచ్చినది ప్రభువే అని చెబుతున్నాను. కాబట్టి ప్రియులారా, ఏ కార్యమైనను మన సామర్థ్యం వల్ల జరగదు, కానీ ఆ కార్యము సంపూర్ణము చేయబడటానికి కావలసిన సామర్థ్యము ప్రభువే ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మన చుట్టూ మనకు వినిపిస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో, స్కిల్స్, ఎబిలిటీస్, ఇవన్నీ కూడా మనకు చేతకానప్పుడు కూడా ప్రభువు ఆ విషయాల్లో మనకి సామర్థ్యం ఇచ్చేవానిగా ఉన్నాడు. కాబట్టి ఆయన సామర్థ్యం మీద ఆధారపడితే మనల్ని దేవుడు సంపూర్ణులుగా చేసి సాధకులుగా మార్చగలడు. అంటే విజయం సాధించి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టగల సమర్థుడు ఆయనే. కాబట్టి దేవుడు అట్టి కృప మీకు ఇచ్చి మిమ్మల్ని సామర్థులుగా మార్చి మిమ్మల్ని సాధకులుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, అవును నాయన, మా పిల్లలు మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వేరు వేరు రంగాలలో, ఉద్యోగాలలో, విద్యలో, వ్యాపారాలలో ముందుకు సాగుతూ ఉండగా వారికి కావలసిన సామర్థ్యము మీరు వారికి అనుగ్రహించి వారిని ప్రభువా సాధకులుగా మారుస్తారని నమ్మచ్చు. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you, friends.